నానా విధములైన కార్యములు కలవు, అన్నిటినీ జరిగించేవాడు దేవుడే. అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఉదయకాల సమయంలో నీవు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు నీకు వచ్చినప్పుడు నానా విధమైన కార్యాల నుంచి దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు అని తెలుసు. గొప్ప చేయబోతున్నాడు అని గుర్తించు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మంచి విషయంలో తన సంకల్పం నెరవేర్చడానికి మనల్ని పూర్తిగా సంసిద్ధులుగా దేవుడు ఉంచబోతున్నాడు. ఏదైనా జరగని, ఏదైనా చేయని ప్రతి విశ్వాసి కోపము దేవుడికి చేయగలడు. కానీ ఏ విశ్వాసి కూడా దేవుడి యొక్క శక్తిని కానీ, దేవుడి యొక్క క్రియలను కానీ, దేవుడి యొక్క కాపుదలను కానీ దాటి దూరము వెళ్ళలేడు. ఈరోజు చెబుతూ ఉన్నాను, చాలా శోధనలు ఉండొచ్చు, చాలా రకరకాల క్రియలు ఉండొచ్చు, కానీ ఆ దేవుడు అన్ని జరిగించువాడు, అన్నిటినీ శాంతపరచువాడు, అన్నిటినీ గొప్ప చేయవాడు. నీకు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, అన్నిట్లో అందరిలో అన్ని జరిగించేవాడు దేవుడే. నువ్వు జరిగించబడాలి, నువ్వు జరిగించాలి. దేవుళ్ళో ఉండాలి అంటే దేవుడి క్రియలను సరిగా చూసుకో, దేవుడిచ్చిన ఆలోచనలను సరిగా చూసుకో. ఎప్పుడైతే అలా చూసుకుంటావో, ఎప్పుడైతే అలా ఉంటావో, ఆ క్రియలు, ఆలోచనలు దేవుడు సఫలపరిచి నడిపించును గాక.